పిఠాపురం ఏపీలోనే ఇప్పుడు హాట్ సీట్. ఇందుకు కారణం ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడమే. ఎలాగైనా పవన్ ను ఓడించాలని ఒకవైపు వైసీపీ ప్రయత్నాలు సాగిస్తుంటే, జనసేన అధినేతను గెలిపించుకునేందుకు జన సైనికులతో పాటు టీడీపీ, బీజేపీ కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మరోవైపు 1,00,000 మెజార్టీతో గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు పవన్ కళ్యాణ్. మరి పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమేనా? 1,00,000 మెజార్టీ సాధ్యమేనా? పిఠాపురంలో ఈసారి ఎన్నిక ఎలా ఉండబోతోంది? సామాన్యులు మొదలుకొని రాజకీయ పండితుల వరకు సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రశ్నే ఇది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారి హైప్ వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఈసారి పొత్తులతో బరిలో దిగుతుండటంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ విజయం నల్లేరు మీద నడకినట్టు ప్రచారం జరుగుతోంది. పవన్ ను టీడీపీ వాళ్లే ఓడిస్తారంటూ ఓవైపు వైసీపీ ప్రచారం చేస్తుంటే, దాన్ని తెలుగుదేశం పార్టీ గట్టిగానే తిప్పికొట్టింది. పవన్ ను పిఠాపురంలో 1,00,000 మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మాది, ముందు పులివెందులలో మీ పరిస్థితి చూసుకోండంటూ ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటరే ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కు 1,00,000 మెజారిటీ ఖాయమని అటు జన సైనికులు కూడా పదే పదే చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా జనసేన ఒంటరిగా బరిలో దిగింది. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడం ప్లస్ పాయింట్ అంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఓట్లను పరిశీలిస్తే ఇక్కడ 2.30 లక్షల పైగా ఓట్లున్నాయి. ఇందులో ఏకంగా 91,000 ఓట్లు కాపు సామాజిక వర్గానివే కావడం విశేషం. 40% పైగా కాపు ఓట్లే ఉండడంతో మొదటి నుంచి పిఠాపురంలో ఆ సామాజిక వర్గానిదే రాజ్యం. పిఠాపురంలో 16 సార్లు ఎన్నికలు జరిగితే మెజారిటీ 20,000 పైచిలుకు ఎప్పుడూ దాటలేదు. అయితే 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీకి చెందిన ఎస్వీఎస్ఎన్ వర్మకు 47,800 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇదే ఇక్కడ రికార్డు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేత, అది స్వతంత్ర అభ్యర్థిగా సాధించిన మెజారిటీ అది. ఇప్పుడు పవన్ గెలుపును ఎస్వీఎస్ఎన్ వర్మ తన భుజాలపై వేసుకోవడం కూటమికి కలిసొచ్చే అంశం. వైసీపీ నుంచి వంగా గీత బరిలో దిగుతున్నారు. ఆమె 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి 1000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి పవన్ కళ్యాణ్ ను ఓడించాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత జగన్ పిఠాపురంలో భారీగా బలగాలను మోహరించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడను రంగంలోకి దింపారు. వ్యూహాలకు పదును పెడుతున్నారు. దాంతో పిఠాపురంలో ఎన్నికల పోరు ఏకపక్షమా, హోరాహోరీ పోరా అన్నది రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుచిక్కడం లేదు.